ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్మధురతా హృతాత్మనా సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయితేవ భాసతే. ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం. స్వామి, ఇలా నీ సంపూర్ణమైన రూపాన్ని ఒక్కసారి ధ్యానించుకున్నామా, ఆ రూపాన్ని అలా మనసులో నిలుపుకున్నామా, అప్పుడు ఏమవుతుందట, ఈ మనస్సు ఆ ఆ రూపాన్ని ధ్యానించినందువల్ల ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం, ఆ రూపం, ఆయన ఏంటంటే సమ్మోహనాకారుడు కదా, మన మనస్సులు అపహరించబడిపోతాయి. అంటే మన మనస్సు ఆయన ఎంత లీనమైపోతాయి, అమనస్కమైపోతుంది. ఆ మనస్సు ఆయన అది మనకి గంటసేపు కూర్చున్నామండి, ఏదో కొద్దిసేపే నిలబడిందంటే ఆ క్షణం నిలబడమే గొప్ప సంగతి. ఇంత వ్యవహారంలో మనం ఉండి ఆ క్షణమైనా అందులో మనస్సు లయించి ఆయన ఆనందానుభూతిని పొందడం ఆ ఎప్పుడు కలుగుతుంది? మనస్సు అనేది లేకపోతే, అమనస్కమైపోతే, మనస్సు లేకుండా ఆయనలో లయించిపోయిందనుకో, ఆ సుందర మూర్తిని, అలా రూపుదాల్చిన మూర్తిని మనం ఒక్కసారి భావన చేసుకుంటూ ఉంటే ఆ మనస్సు ఆనందంతో నిండిపోతుందట. అది ఏమిటి ఆనందం? ఎటువంటిది ఆనందం అంటే సాంద్రమోద రసరూపం. మనం మొట్టమొదటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా, సాంద్రానందం, ఆ ఘనీభవించినటువంటి ఆనందం, జ్ఞానస్వరూపమే ఆయన కదా. అందుకని ఆ రూపాన్ని తలచుకుంటూ ఉన్నట్లయితే అది ఆ ఘనమైనటువంటి ఆ ఆనంద స్వరూపం, ఆ ఆనందామృతం ఆ అనుభవంలోకి వస్తుందట. ఎక్కడ? అది అంతరం బ్రహ్మరూపమై ఆ ఆనందం మనస్సులో కలుగుతుంది. మన అంతర్ముఖంగా మనం ఆ స్వామిని భావించుకుంటూ ఉన్నప్పుడు ఆ ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. అదే సాంద్రానందం, ఆ బ్రహ్మానందం. ఆ బ్రహ్మ అది ఏమిటయ్యా నీకు కలిగిన ఆనందం అంటే అదే బ్రహ్మరూపమయ్యా. ఒక్కసారి మనం ఆత్మ సాక్షాత్కారం అంటుంటామే, అంత ఒకే ప్రతి సాధకుడికి మొట్టమొదటి ఆత్మ సాక్షాత్కారం దాకా పోకపోయినా ఆనందానుభూతి కలుగుతుంది కదా, అదే భగవత్ స్పర్శ. ఆ ఆనందానుభూతి కలుగుతుంది కదా. ఆయన్ని స్మరించుకుంటూ భావన చేస్తూ ఆ మనస్సు ఆయనలో సంలీనమైనప్పుడు ఆ కలిగే ఆనందానుభూతి అదే భగవత్ రూపం, అదే బ్రహ్మరూపము. అటువంటి ఆనందంలో మేము ఆ బ్రహ్మస్వరూపంగా, అదే నీ స్వరూపంగా తెలుసుకొని ఆనందిస్తామయ్యా అని చెప్తున్నారన్నమాట. చూసారా, సాధన మొదలుపెట్టి చేయడమే ఆలస్యం, చేస్తూ ఉంటే ఎంత తేలిగ్గా ఆయన అందుబాటులోకి వస్తాడు.